ఆడపిల్ల ఏ రాశిలో పుడితే మరి ఆ ఇంటికి అదృష్టం పెరుగుతుంది అంటే సాధారణంగా మనకి 12 రాశులు ఉంటాయి. అయితే ఈ 12 రాశుల్లో కొన్ని నక్షత్రాల్లో పుట్టినప్పుడు వాళ్ళకి మరింత అదృష్టం అంటే మన జాతకం అనేది ఏదైతే వ్యక్తిగతంగా జాతకం చూసినప్పుడు అందులో భాగ్యాధిపతి కానీ లాభాధిపతి కానీ లగ్నాధిపతి కానీ బాగా బలంగా ఉన్నప్పుడు అనుకోని అదృష్టం వాళ్ళకి పట్టడం అనేది జీవితంలో అన్ని రకాల సౌఖ్యాలని కూడా వాళ్ళు ఆయా దశలు వచ్చినప్పుడు అనుభవించడం అనేది కూడా తప్పకుండా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇవన్నీ ఏంటంటే మనం వ్యక్తిగతంగా జాతకం చూసినప్పుడు మాత్రమే అర్థమయ్యే విషయాలు అయితే కనుక కొన్ని నక్షత్రాల వారికి కానీ కొన్ని రాశుల్లో పుట్టిన వారికి కానీ మరికొంత అదృష్టం అంటే ఇవన్నీ కూడా అదృష్ట దురదృష్టాలు అనేది వ్యక్తిగత జాతకం అనేది మరింత ప్రస్ఫుటపరిచినప్పటికీ కూడా కొన్ని నక్షత్రాలు అంటే ఉదాహరణకి పుష్యమి నక్షత్రం ఉంది. పుష్యమి నక్షత్రం అనేది నక్షత్రాలన్నింటిలో కూడా చాలా పవర్ఫుల్ నక్షత్రం. సో పుష్యమి నక్షత్రానికి కొంతవరకు ఏదైనా సరే వైవాహికంగా కొంత ఇబ్బంది ఉండొచ్చేమో కానీ అదృష్టపరంగా కానీ కాస్మెటిక్ ఎనర్జీ అనేది కానీ ఆ నక్షత్రానికి కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అలాగే రేవతి నక్షత్రానికి కూడా కాస్మిక్ ఎనర్జీ అనేది మరికొంత ఎక్కువ ఉంటుంది. అలా కొన్ని నక్షత్రాల వారికి కొన్ని రాశుల్లో పుట్టిన వారికి ఇది ఒక బోనస్ అనుకోవచ్చు, అంటే అదనపు సౌఖ్యం అనుకోవచ్చు. వ్యక్తిగత జాతకం ఇచ్చే అదృష్టానికి ఇది మరికొంత యాడ్ చేసుకోవటం అనేది అనుకోండి. కనుక ఆ రకంగా చూసినప్పుడు మరి ఏ రాశుల్లో పుట్టిన వారికి అంటే ఆడపిల్లలకి ఇవాళ మనం చెప్తున్నాం. తర్వాత ఇంకెప్పుడైనా మరొక వీడియోలో పురుషులు ఏ రాశుల్లో జన్మిస్తే అదృష్టం అవుతుంది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈరోజు మనం చేస్తున్న వీడియోలో మాత్రం ఆడపిల్లలు ఏ రాశిలో జన్మిస్తే వాళ్ళకి ఎక్కువ అదృష్టం కలిసి వస్తుంది అనేది కనుక చూసుకున్నట్టయితే మొదటిది మేష రాశి. ఈ మేష రాశిలో జన్మించిన ఆడపిల్లలు కూడా ఖచ్చితంగా జీవితంలో సరైన ఆనందాన్ని స్థిరత్వాన్ని అలాగే ఆర్థిక స్తోమతని కలిగి ఉండటం అనేది జరుగుతుంది. అలాగే మేష రాశిలో ఒకవేళ భరణీ నక్షత్రంలో కనుక జన్మించినట్టయితే కనుక ఈ యోగం మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అయితే కోపము వారి యొక్క స్వయంకృత అపరాధాల వల్లే ఎంతో కొంత నష్టపోవటం అనేది ఉన్నప్పటికీ కూడా ప్రాథమికంగా మాత్రం ఖచ్చితంగా మేష రాశిలో జన్మించిన ఆడపిల్లలకి అదృష్ట యోగం అనేది తప్పకుండా ఉంటుంది. ఇక తర్వాత వచ్చేప్పటికీ కర్కాటక రాశి. కర్కాటక రాశి చాలా ప్రభావవంతమైన రాశి. ఇందులో ఏదైనప్పటికీ కూడా కర్కాటక రాశిలో జన్మించిన ఆడవాళ్ళు పెద్ద స్థాయికి చేరుకోవటం అనేది ముఖ్యంగా ఇటు ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, రాజకీయ రంగంలో అంటే విద్యారంగంలో అవ్వచ్చు, రాజకీయ రంగంలో అవ్వచ్చు, తర్వాత సినీ కళా రంగాల్లో అవ్వచ్చు. ఆయా రంగాల్లో చాలా చక్కటి పేరు ప్రఖ్యాతులు గడించడానికి కూడా చాలా ఎక్కువ అవకాశం ఉన్న రాశుల్లో కర్కాటక రాశి కూడా ఒకటి. అంతేకాకుండా కర్కాటక రాశిలో పుష్యమి ఆశ్లేష నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి మరింత ఎక్కువ భోగం అనుభవించడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఇక తులారాశిలో పుట్టిన ఆడపిల్లలకి కూడా చక్కగా ఆకర్షణ శక్తి అనేది ఎక్కువగా ఉండటం అనేది ఎక్కడైనా సరే ఎంతో కొంత అవతల వ్యక్తుల్ని వీరు తమ వైపుకు తిప్పుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే వీళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఏదో రకమైన ఆకర్షణ, అబ్బా అమ్మాయి నవ్వు బాగుంది, అబ్బా అమ్మాయి కళ్ళు బాగున్నాయే, ఆ రకంగా ఏదైనప్పటికీ కూడా మనకి ఒక రకమైన అట్రాక్షన్, ఆకర్షణ అలాంటిది ఏదైనా కూడా ఎక్కువ తులారాశిలో జన్మించిన వారికి ఉంటుంది. కనుక తులారాశిలో పుట్టిన ఆడపిల్లలకి కూడా ఎక్కువ అదృష్టం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక తర్వాత వచ్చేప్పటికీ మకర రాశిలో ఆడపిల్లలు బాల్యంలో కొంతవరకు ఇబ్బందులు అనుభవించినప్పటికీ కూడా ఇంచుమించుగా 22-23 ఏళ్ళు లేదా ఇంకా కొద్దిగా ఎక్కువ ఏళ్ళు ఆ తర్వాత మాత్రం వీళ్ళు అన్ని రకాల సౌఖ్యాలు కూడా అనుభవించే అవకాశం అయితే కనుక ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ మకర రాశిలో శ్రవణ నక్షత్రంలో జన్మించిన వారికైతే కనుక
మరింత అదృష్టం కలగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక మకర రాశి కూడా ఆడపిల్లలకి అదృష్టానికి చేరువ చేసే రాశుల్లో అదొక రాశిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక మీనరాశిలో జన్మించిన ఆడపిల్లలకి కూడా చక్కటి అదృష్టం అనేది ఉంటుంది. అయితే ఇందులో ఉత్తరాభద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మాత్రం మొదట కొంతవరకు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మిగతా రేవతి నక్షత్రం అయితేనేమి, పూర్వభద్ర 4వ పాదంలో జన్మించిన వారికైతేనేమి వీరి యొక్క అదృష్టము కొద్దిగా తొందరగానే లభించడం అనేది అయితే జరుగుతుంది. అయితే రేవతి నక్షత్రం వారు మాత్రం వైవాహిక విషయాల పట్ల కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ విడిగా అదృష్టం మాత్రం అంటే మనం ఏవైతే జీవితంలో సౌఖ్యాలు అనుకుంటామో అంటే ఒక సొంత ఇంటి యోగం అనుకోవచ్చు, లేదా మనం ఏవైతే లగ్జరీస్ పెట్టుకుంటామో ఆ లగ్జరీస్ అన్నిటినీ కూడా ఆ సౌఖ్యాలన్నిటినీ కూడా పొందటం అనేది జీవితంలో ఖచ్చితంగా మీనరాశి వారికి కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా అదృష్టం మనం చెప్తూ ఉంటాం. అయితే ఈ అదృష్టం శాశ్వతంగా ఎవరికి నిలుస్తుంది, లేదా మరి పట్టినట్టే పట్టి ఎవరికి జారిపోతుంది, ఇలాంటివి ఏవైనా సరే వారి యొక్క వ్యక్తిగత జాతకాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కానీ బేసిక్గా ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్న రాశులు ఉన్నాయో ఆ రాశుల వాళ్ళందరూ మాత్రం జీవితంలో కొన్ని సంవత్సరాల పాటైనా సరే ఖచ్చితంగా ఇటువంటి అదృష్టాన్ని అయితే కనుక పొందుతారు.